సోదరుడు వైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనోహర్ రావు గారు, సీతారామరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, బిజ్జం శ్రీనివాసరెడ్డి గారు, పసుమర్తి సతీష్ గారు, గుగులోతు రామచంద్ర నాయక్ గారు, రవి గారు, చింతచెరు శ్రీనివాస్ గారు, నిర్మల గారు, నోముల రమేష్ గారు, వెంకటేశ్వర్లు గారు, రవీందర్ గారు, నరేంద్ర బాబు గారు, రవి గారు, గొడుగు శ్రీధర్ గారు, కొమ్ము వంశీకృష్ణ గారు, ఎండి సలీం గారు, మొన్న జరిగినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి పెద్దలు కుంజా ధర్మ గారు మరియు పోడియం బాలరాజు గారు, రాష్ట్ర పార్టీ నుంచి కొత్తగూడెం అసెంబ్లీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కడగంచి రమేష్ గారు, అశ్వరావుపేట అసెంబ్లీకి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, పినపాక అసెంబ్లీకి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి రమేష్ కుమార్ గారు, భద్రాచలం అసెంబ్లీకి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మిత్రులు ఎర్ర మహేష్ గారు, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి సోదరి హైమారెడ్డి గారు, వల్లభ వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, వేదిక ముందు ఉన్నటువంటి పట్టభద్రులు, నా సహచర న్యాయవాద మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అడ్వకేట్లు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి ఓటర్లు అయినటువంటి మా మీడియా మిత్రులలో కూడా చాలా మంది ఓట్లు ఉంటాయి. మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఆ రాముడికి గుడి కట్టించిన నరేంద్ర మోడీకి దేశం 3వసారి పట్టం కట్టబోతా ఉంది. ఈ రాముడిని ప్రసాద్ దర్శన్ స్కీమ్ కింద చంద్రశేఖరరావు గారు 100 కోట్లు ఇస్తారని మర్చిపోతే ఈ రాముడికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రసాద్ దర్శన్ స్కీమ్ కింద భద్రాద్రి రాముని కూడా గుర్తించి గౌరవించి ఇక్కడ టెంపుల్ కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాముడు తప్ప ఇంకోటి చెప్పి ఓట్లు అడగరా బీజేపీ వాళ్ళని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ ఖమ్మం జిల్లాలో కొంచెం వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఐడియాలజీ ఉండేటువంటి మిత్రులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నటువంటి 2-3 అంశాలు. మొదలుపెట్టిందే రామునితోటే మొదలుపెట్టినాను, ముగింపు కూడా రామునితోటే ముగిస్తాను. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని విషయాలు గుర్తు చేయాలి. సిపిఐ శాసనసభ్యులతో కలుపుకొని పాత ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఒకటి బీఆర్ఎస్ గెలిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ లో కలుపుకున్నట్టున్నారు. 10కి 10 పాత ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే ఉన్నారు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలలలో సుమారు 4 సార్లు కేబినెట్ సమావేశాలు అయినాయి. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెడికల్ కాలేజ్ కొడంగల్కి పోయింది, యూనివర్సిటీ పోయింది, పీజీ కాలేజ్ పోయింది, అనేక రకాలైనటువంటి కళాశాలల్ని కొడంగల్కి తీసుకుపోయిన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వారు కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, లేదా పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు 3 బందోబస్తీనే ఉన్నారు. చూడడానికి బందోబస్తీనే ఉన్నారు, అన్ని రకాలుగా బందోబస్తీనే ఉన్నారు. కానీ ఈ 4 కేబినెట్ సమావేశాల్లో ఈ 3 సీనియర్ మంత్రులు, అందులో 2 ఒక ఆయన ఆ పక్క కూర్చుంటాడు, ఒక ఆయన ఈ పక్క కూర్చుంటాడు. ముఖ్యమంత్రికి మేమే నెంబర్ 2 అంటే మేమే నెంబర్ 2 అని కూడా కొట్లాడుకుంటారు. మరి ఏమొచ్చింది ఖమ్మం జిల్లాకి లేదా కొత్తగూడెంకి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 3 మంత్రులు గుండె మీద చేసుకొని ఈ జిల్లాలో 10కి 10 గెలిపిస్తే లేదా 5లో 3 మంత్రులు చేస్తే కొత్తగూడెం వరకే కన్ఫైన్ అయి మాట్లాడితే ఏమొచ్చింది? ఒక యూనివర్సిటీ వచ్చిందా? ఇంతకుముందు తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలలో ఆఖరికి పాలమూరు లాంటి వెనుకబడ్డ జిల్లా కూడా ఒక యూనివర్సిటీ తీసుకుపోయినారు. పాలమూరు యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పెట్టింది అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏమైంది? ఖమ్మం జిల్లాకి పోరాటాల జిల్లా అని చెప్తారు, ఎర్ర జెండాలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు, బాగా చైతన్యం ఉందని చెప్తారు. 5లో 3కి మంత్రులు ఇచ్చి 10కి 10 గెలిచినాం ఈ జిల్లాలో అని చెప్తారు. మేము ఉంటేనే పార్టీ నడుస్తుందని చెప్తారు. అన్ని వనరులు మా దగ్గరనే ఉన్నాయని చెప్తారు కదా మంత్రులారా. 4 కేబినెట్ సమావేశాలైనాయి. ఒక్క యూనివర్సిటీని మీ ఖమ్మం జిల్లాకి ఎందుకు తెచ్చుకోలేకపోయినారో ఒక్కసారి ఆలోచించాలి. పెద్దల సభకు ఎన్నికలు అవుతున్నాయి, విగ్డీలో ఓటేస్తున్నాం, చదువుకున్న వాళ్ళం, మేధావులం. ఈ రాష్ట్రంలో ఏ మార్పు రావాలని కోరుకొని కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెచ్చుకున్నారో ఆ మార్పు వచ్చిందా లేదా ఒకసారి దయచేసి ఆలోచించమని విఘ్నులైనటువంటి మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. ఏం మారింది? ప్రభుత్వం మారింది, అధికారంలో ఉన్నటువంటి జెండా మారింది, కానీ ప్రజల బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయంటే ఏం రాలేదు. రోడ్ల మీద వడ్లట్లే ఉన్నాయి, మాటలు మాత్రం పొంకనాలు బాగా కొడతారు. ఇంతకుముందు హరీష్ రావు చెప్తుండే, తడిసిన ప్రతి గింజ కొంటాం, మొలకలెత్తిన ప్రతి గింజ కొంటాం.
ఆ రోజు హరీష్ రావు వేసిన క్యాసెట్ని ఈ రోజు బట్టి వేస్తున్నాడు అంతే, తేడా ఏం లేదు. తడిసిన ప్రతి గింజ కొంటాం, బట్టి విక్రమార్క కొత్త స్టేట్మెంట్ కింద తడిసిన ప్రతి గింజ కొంటాం. ఈ గింజ కొనేది హరీష్ రావు గారు, బట్టి విక్రమార్క గారు. ఈ గింజలు ప్రతి గింజ కొనేది భారత ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వ ప్రతినిధులు కొంటారు, భారత ప్రభుత్వం కొంటారు తప్ప వీళ్ళు ఒక గింజ కొనరు. తడిసిన గింజ కొనరు, మొలకలెత్తిన గింజ కొనరు, జోర సంచుల పైసలు వీళ్ళే కావు, డబ్బునం పైసలు వీళ్ళే కాదు, ఆఖరికి అక్కడ ఇచ్చేటువంటి కమిషన్ పైసలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. కానీ సొల్లు కబుర్లు చెప్పమంటే నిన్న బట్టి గారు చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా, అందుకని సన్నవడ్ల కాడ మొదలు పెట్టినాం. నేను అడుగుతున్న ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు మీరు కూడా రేపు ఊర్లలో చర్చ పెట్టాలి మా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ. అసలు సన్నవడ్లు ఎన్ని పండుతాయి ఖమ్మం జిల్లాలో? వరి ఎంత పండుతుంది? వరిలో దొడ్డు వడ్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి? సన్న వడ్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి? మొత్తం పాత 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు పండించేటువంటి రైతులు ఎంత, వచ్చేటువంటి వడ్లు ఎన్ని, సన్న వడ్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి, సన్న వడ్లు వచ్చేది ఎంత? ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి లేదా ఒక శ్వేతపత్రం ఏమని చెప్పుంది. ఉప ముఖ్యమంత్రి గారు 2వ నెంబర్ మంత్రి, 3వ నెంబర్ మంత్రి లేదా 3 మంత్రులు కలిసి అసలు ఈ రాష్ట్రంలో దొడ్డు వడ్లు ఎంత పండుతాయి, సన్న వడ్లు ఎన్ని పండుతాయి, మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఎప్పుడైనా మీరు వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి ఏ జిల్లాలో వరి ఎంత పండుతుంది, సన్న వడ్లు ఎన్ని, దొడ్డు వడ్లు ఎన్ని అనేది ఎప్పుడైనా చర్చ పెట్టిండ్రా? ఒక ఆలోచన ఉందా మీకు? ఏమి లేదు. బట్టి గారు చెప్తారు ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా, అందుకని సన్నోట్ల కాడ మొదలు పెట్టినాం. మధ్యలో పోదాం, సన్నట్లు ఉన్నాయా, దొడ్డోట్లు ఉన్నాయా? సన్నవి ఎన్ని ఉన్నాయి, దొడ్డు ఎన్ని ఉన్నాయా? ఒకసారి మీ మధ్యలోనే లెక్కేసుకుంటే తెలుస్తుంది కదా సార్. అందుకని కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు, అడుగులు తడబడుతూ ఉన్నాయి, ఏం చేయాలో తెలుస్తలేదు. ఏదో 4 వెనకాల కూర్చున్న వాళ్ళు రాసిస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పొద్దుగాల పొద్దుకోటి మాట్లాడడం, బ్రేకింగ్ న్యూస్ల కోసం, సంచలనాల కోసం, ఎవరినో బదనాం చేసేందుకు, ఎవరినో దిట్టేందుకు పనిచేస్తారు తప్ప కన్స్ట్రక్టివ్ గా ఒక పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరిగిందా? రేపో మాపో 4వ తారీఖు వస్తే ఎన్నికలకు కూడా అయిపోతుంది. పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఇలా ప్రముఖ దినపత్రికలో ఫస్ట్ పేజీలో రాశారు, పంచాయతీలలో పైసలు లేవు, జీతం లేదు, కరెంటు బిల్లు లేదు, శానిటైజర్ వర్కర్లకు జీతాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి పైసలు లేవు. ఎట్లా పైసలు ఇద్దాం పంచాయతీలకు అనే అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగియంగానే ఒక కహాని, ఏం కహాని? బీసీ కులగణన జరిగితేనే ఎన్నికలు పెట్టురు, లేకపోతే లేదు, ఒక బహానా రెడీ పెట్టుకుంటున్నారు వీళ్ళు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మీరు మేమందరం అడిగినాం కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రశేఖరరావు నాయుడు ఆయన 2015లో సమగ్ర కుటుంబ సర్వే అని ఒక సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే అని SKS అని ఒక సర్వే చేసింది. కుక్కలు ఎన్ని ఉన్నాయి, గాడిదలు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎంతమంది ఉన్నారు, బంగ్లా ఉందా, పెంకుటిల్లు ఉందా, మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా, ఎవరిది ఏ కులం, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, బొంబాయికి ఉన్నాడు, దుబాయ్కి ఉన్నాడు, అందరు రాని విగ్రహం అంటే ఆగస్టు 8వ తారీఖు రోజు ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిపినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇలా నీకు ఏం లెక్కలు కావాలి రేవంత్ రెడ్డి గారు? ఏ కుటుంబాలు ఎంత ఉన్నారో కావాలంటే సమగ్ర కుటుంబ సర్వే లేదా? చంద్రశేఖరరావు అది బయట పెట్టలేదు, ఆయన రాజకీయ అవసరాల కోసం కులం కార్డును వాడుకున్నాడు తప్ప ఇంకొకటి చేయలేదు. మరి నీకేం పాపం వచ్చింది? నువ్వెందుకు తీస్తలేవు? ఇవాళ కొత్తగా ఏదో కులగణన చేస్తాం, కులగణన జరిగేదాకా మేము ఎన్నికలు పెట్టాం. ఇది పంచాయతీలకు ఎన్నికలు జరపలేక ఒక సాకు కోసం వాయిదా వేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ ఏదైనా పని చేయాలని ఉంటే ఒక విషయం మీరు ఆలోచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక 3-4 అంశాల మీద రోజు పేపర్లలో ఒక 15 రోజులు సీరియల్ రాపిస్తారు. 16వ రోజు ఆ స్టోరీ బంద్ అవుతుంది, కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. మొదట్లో వచ్చి రాగానే కాళేశ్వరం 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 అన్నాడు. ఏం జరిగింది కాళేశ్వరంలో? PCC ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి ఎంపీగా ఆయన ఉత్తరం రాసిండు. ఏమని? ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి దీని విచారణను, కాళేశ్వరం అవినీతిని CBI చేత విచారణ జరిపించండి అన్నాడు. ఇప్పుడు CBI చేత విచారణ జరిపించమంటే రేవంత్ రెడ్డి అంటాడు బీజేపీ BRS ఒకటి కాబట్టి నేను CBI చేత విచారణ జరిపించలేను అంటాడు. విషయం అది కాదు. రేవంత్ రెడ్డికి అసలు సబ్జెక్ట్ మీద అవగాహనే లేదా? సారీ టు సే, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే పోయిన ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చింది. ఏమని? ఈ రాష్ట్రాల్లో వాళ్ళ బిడ్డను తీసుకుపోయేందుకు CBI వస్తుందని అనుమానం వచ్చినప్పుడు చంద్రశేఖరరావు అనేటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జీవో నెంబర్ 59 అంతటి ఒక జీవోని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి CBI రావద్దు అని ఒక తీర్మానం చేసి కేబినెట్ ఒక జీవో ఇష్యూ చేసింది. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే
ఆ జీవోని ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? ఎందుకు సిబిఐ వస్తే మీకు వచ్చి నష్టమైంది? కాంగ్రెస్ పార్టీ పాపాలు బయటకు వస్తాయనా? లేదా బీఆర్ఎస్ పార్టీ నిన్ను కాపాడింది కాబట్టి ఓటుకు నోటు కేసులో 2015 నుంచి 2024 దాకా నీ మీద ట్రయల్ కాకుండా కాపాడింది కాబట్టి పరోక్షంగా సిబిఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు అట్లే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలి. చాలా మంది మా అడ్వకేట్ మిత్రులు కూడా వచ్చారు కాబట్టి నేను కూడా సమాజానికి చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే, ప్రశ్నించకపోతే ఏం ఉండదు అక్కడ. ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఆయన ప్రశ్నిస్తా అని పోయి ఇప్పుడు అధికార పక్షంలో కూర్చొని పదవులు అనుభవించుదామని ఆగమాగం అయిపోతుండే ఆయన. ఎప్పుడు ఎమ్మెల్యే అయిదామా, ఎప్పుడు ఎంపీ అయిదామా, ఎప్పుడు ఎమ్మెల్సీ అయిదామా అంటే ఏమి ఇవ్వలే కాంగ్రెస్ ఆయన పాపం. ఆయన ఒక స్పూన్ లాగా వాడుకున్నారు అంతే. వాడుకొని ప్రభుత్వాన్ని తిట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుతందుకు ఆయన ఒక వస్తువులాగా వాడుకొని ఇలా ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వమంటే ఎంపీ వేయలే, ఏమి వేయలే. ఆఖరికి ఏదో పోయినసారి పోటీ చేసినా కదా పో బిడ్డ అని చెప్పి ఒకటి ఇచ్చింది. ఆయన ఇలా రేపు అధికార పక్షంలోకి వచ్చిండు అనుకోండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది అనుకోండి, ఏం మాట్లాడతాడు? రోజు పొద్దుగా లేచి కేసీఆర్ తిట్టినట్టు రేవంత్ రెడ్డిని తిట్టగలుగుతాడా? బట్టిని తిట్టగలుగుతాడా? పోనీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని తిట్టగలుగుతాడా? ఆఖరికి ప్రశ్నించగలుగుతాడా? ఏం చేయలేడు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తుల గురించి నేను మాట్లాడడానికి ఇంత దూరం రాలేదు. పట్నంకి వెళ్ళి వచ్చి ఎవరో ఇద్దరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు లేదు. కానీ ఒక మాట ఆలోచించింది, సిద్ధాంతం కోసం తాను పుట్టినప్పటి నుంచి ఒకటే సిద్ధాంతం కోసం దాదాపు 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ప్రేమేందర్ రెడ్డి గారు. విఘ్నుడు, చదువుకున్నటువంటి వాడు. అట్లాంటి ఆయన కోటేద్దామా? తనకు సీటు కోసం, అవసరం కోసం పూటకోళ్ళు తిట్టి పూటకో పార్టీ మార్చి కొంతకాలం అదని కొంతకాలం ఇదని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది తిట్టాలనుకుంటున్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇద్దామా? దయచేసి ఖమ్మం జిల్లా లేదా కొత్తగూడెం పట్టభద్ర మిత్రులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీరు వేసేటువంటి ఓటు మిగతా ఓట్లకు భిన్నంగా ఉండాలి. దయచేసి ఊర్లలో చాలా మంది చెప్తారు వాళ్ళ అమాయకులు, ప్రజలు ఎటువంటి అంటే ఓటేసిరండి. కానీ గ్రాడ్యుయేట్స్, విజ్ఞులు మీరంతా, మీ ఓటు చాలా విలువైనటువంటి ఓటు. అందరి ఓటుకి సమానమైనటువంటి హక్కే ఉన్నప్పటికీ మీరు వేసేటువంటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకి దర్పణంగా లేదా వాళ్ళని ముళ్ళుగట్టబట్టి పొడిస్తట్టు ఉండేలా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చెప్పినా తారా అంటే తందానా అన్నట్టు ఉండదు. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారం నుండి ఆగమాగం చేస్తే ఏవిఎన్ రెడ్డి గారిని బీజేపీ నుంచి ఒక కళాశాలల యజమానిని ఎమ్మెల్సీ గెలిపించి పంపించింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది గ్రాడ్యుయేట్స్ అంతా, చదువుకున్న వాళ్ళంతా మన మీద ఏదో ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారు, ఏం జరుగుతుంది అని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నికలో మీరు కాంగ్రెస్ ఓటేస్తే ఇందాక ప్రభాకర్ చెప్పినట్టు నలుగురింట్లో నారాయణ అనుకుంటూ పోతాడు తప్ప మల్లన్న కొత్తగా ప్రశ్నించే కొత్తగా మిగలలేడు. మల్లన్న నోరుకు టేప్ పడుతుంది, మాట్లాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏంటి పొద్దుగా లేచి స్క్రీన్ మీద వీడిని ఇవన్నీ ఇట్లా అనుకుంటా తిట్టలేడు. ఆయన నోరుకి తాళం పడుతుంది. ఆయన అట్లే ఉండాలి, ప్రతిపక్షంగానే ఉండాలి, ప్రజల పక్షంగానే మాట్లాడాలంటే మల్లన్నను జర్నలిస్ట్ ఉంచితేనే మంచిగా ఉంటుంది తప్ప పెద్దల సభకు పంపిస్తే మల్లన్న నోరు ముట్టబడుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. రఘునందన్ లాగా ప్రశ్నించేందుకో మల్లన్నలాగా ప్రశ్నించే జర్నలిస్ట్ ఎవరో ఒకరు ఉండాలి. తీసుకుపోయిన వారిని అధికార పార్టీలో కూర్చోబెట్టామనుకో ఎమ్మెల్సీ చేసి పాపం మల్లన్న ఏం మాట్లాడతాడు? ఇంకా పొద్దున్న లేస్తే మనకు ఆ సంస్కృతం వినడానికి మళ్ళీ ఒక ఛానల్ కొత్తగా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మల్లన్న ఆ స్థానాన్ని కరెక్ట్ చేసుకుంటాడు. అక్కడే ఉంచితే ఆయన ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక మంచి విమర్శ చేయడానికి ఉపయోగపడతాడు. ఆ విమర్శ నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి ఎంత ఉన్నో చెప్తే సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు మీరేసే ఓటు కూడా కాళేశ్వరం కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, గుంపు మేస్త్రి గారు మీ మేస్త్రీలు ఎందుకు కింద సరిగా పనిచేస్తలేరు అని రేవంత్ రెడ్డిని కళ్ళు తెరిపించేందుకు ఉపయోగపడాలంటే ప్రతిపక్షంలో గట్టిగా నిలబడేటోళ్ళు అమ్ముడు పోనోళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు, కార్యకర్తలే. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తాను. బీఆర్ఎస్ ఈ ఎన్నికలైన ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ప్రజలు దానికి సిఆర్ఎస్ ఇచ్చేసి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఫామ్ హౌస్ పంపించి సార్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తే ప్రజలు మీకు సిఆర్ఎస్ మంచిది సార్ మీరు ఫామ్ హౌస్ నుండి అని పంపించింది. ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైనా మిగులుతారా అంటే జూన్ 10వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి టూలెట్ పోటీ పెట్టుకోవడం తప్ప
ఒక్కడు కూడా అందులో ఎమ్మెల్యే మిగిలినాడు. ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తా ఉన్నారు. మీ జిల్లాలో ఒక ఆయన గెలిచిండు, ఏడున్నాడు, నాకంటే ఎక్కువ మీకే ఎరికే. ఏడున్నాడన్నా ఇప్పుడు ఏడున్నాడు, ఆడికే పోయిండు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఒక దిక్కు బొమ్మ ఉంటుంది, మనం టాస్ పైకి వేస్తే కింద కాయిన్ పడ్డ తర్వాత ఒకటే దిక్కు కనబడుతుంది. బొమ్మ కనబడ్డది అనుకో, బొరుసు లేదు కదా అనుకుంటాం, కానీ బొరుసు దాన్ని ఆనుకునే కింది వైపు ఉంటుంది. అట్లా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక ఆయన నల్లద్దాలు పెట్టుకొని మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు కొట్టుకుంటూ తిరిగిండు మంత్రి. హైదరాబాద్ ఆయన పేరేంది దానం నాగేంద్ర అని ఒక ఆయన ఉంటుండే. కాంగ్రెస్ హెచ్చం ఉన్నప్పుడు మంచిగా తిన్నాడు, ఏడ పచ్చగుంటాడు వైపు అన్నాడు 10 ఏళ్ళు దానం నాగేంద్ర. ఎప్పుడైతే కాంగ్రెస్ ఎండిపోతుందని అనిపించిందో తెల్లారంగానే చంద్రశేఖరరావు పక్కన చేరి భజన చేసిండు. 10 ఏళ్ళు కేసీఆర్ పక్క నుండి మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఏడున్నాడు దానం నాగేందర్? ఏడున్నాడే? సికింద్రాబాద్కి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకొని గులాబీ కండువాడ వారేసి 5 నెలలుగానే గెలిచి గులాబీ కండువాడ వారేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్ళీ పోయి ఆడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. సో ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి సంబంధం అంటున్నాం, అక్రమ సంబంధం అంటున్నాం, అవినీతి సంబంధం అంటున్నాం నాకు తెలియదు, కానీ ఇది ఆ రెండు పార్టీల మధ్య నడుస్తున్నటువంటి బంధం. అది ఫెవికాల్ లాంటి బంధం. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? ఈ ఎన్నికల తర్వాత ఎవరు షిండే అవుతారు? కాంగ్రెస్ పార్టీలో షిండేలు రెడీ అయిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో షిండేలు రెడీ అవుతున్నారా? ఎవరు ఎడిపోతారో తెలియదు, కానీ మొత్తానికి అయితే జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చి మూడోసారి దేశానికి ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా సూర్యుడు తూర్పున వస్తాడనేది ఎంత నిజమో, జూన్ 7 లేదా జూన్ 8వ తారీఖు రోజు ఈ దేశానికి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది అంతే నిజం. డబుల్ డిజిట్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలిచి నరేంద్రుడు మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి మిగిలితే 3 ఎమ్మెల్యేలు మిగులుతారు. ఒక ఆయన సిద్దిపేట అయినా, ఒక ఆయన గజ్వేల్ అయినా, ఒక ఆయన సిరిసిల్ల అయినా. ముగ్గురితే 3 మిగులుతారు. ముగ్గురితే లేకపోతే అల్లకెళ్ళి ఒకటి కూడా పోతాడు, ఆ 3 ఒకటి కూడా పోతాడు. మిగిలితే అయ్యా కొడుకులు 2 మిగులుతారు, అల్లుడు కూడా తీసుకొని పోతాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందుకని బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్నాయనే ఒకవేళ ఓటేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు అనేది మీరే ఆలోచించుకోండి. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే రేవంత్ రెడ్డి గేట్లు ఎప్పుడు తీస్తాడా అని గేట్ కాడ నిల్చున్నారు. ఇక రేపు ఇంకెవరినైనా గెలిపిస్తే అలా పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించారు. అందుకని విఘ్నులైన మీ అందరితో నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, నేను బీజేపీ అభ్యర్థిగా లేదా బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే వ్యక్తికి వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కాదు. మీ ముందు విషయాలు ఉన్నాయి, మీరంతా మేధావులు, మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ప్రపంచం మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఏది మంచి ఏది చెడు. 2004 నుంచి 2014 దాకా యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వంలో భారత ప్రభుత్వం పనితీరు ఎట్లుండే, అప్పుడు ప్రధానమంత్రి పనితీరు ఎట్లుండే, అప్పుడు భారత ప్రధాని ఎక్కడన్నా విదేశాలకు పోతే భారత ప్రధాని ఎక్కడున్నాడు స్టేజ్ మీద అంటే ఏడున్నాడని వెతుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఎక్కడో 5వ వరుసలో 6వ వరుసలో కనబడకుండా ఉంటుండే భారత ప్రధాని. కానీ ఇవాళ 2014 కాంగ్రెస్ అధ్యాయం ముగిసిన తర్వాత 2014 నుంచి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏదైనా వేదిక మీదకి పోతే అక్కడ వచ్చినటువంటి అన్ని దేశాల అధ్యక్షులు భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడున్నాడో అని వెతుక్కొని వచ్చి ఫోటో దిగే పరిస్థితికి దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ఎమ్మెల్సీ కోసమో, ఒక ఎంపీ కోసమో, ఒక సీటు గెలవడం కోసమో నేను ఇక్కడికి అబద్ధాలు చెప్పుకోవడానికి రాలేదు. వీ స్టాండ్ బై దిస్ కంట్రీ. ఈ దేశం కోసం, ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచడం కోసం. ఐఎమ్ ఇండియన్ అని ఇలా ప్రపంచంలో ఏడికి పోయినా, ఆబుదాబికి పోయినా, ఆడిలాడికి పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, అమెరికాకు పోయినా, సింగపూర్కి పోయినా, ఖతార్కి వచ్చినా ఎస్ ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే రీతి లోపల మన దేశ కీర్తి ప్రతిష్టని పెంచినటువంటి నాయకుడు నరేంద్రుడు. నాటి నరేంద్రుడు కలలు కన్నాడు. నాడు స్వామి వివేకానంద కలలు కని నా దేశం విశ్వగురువు కావాలని కలలు కంటే ఈ రోజు ఈ దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి దేశంగా తీర్చిదిద్దిన నాయకుడు నరేంద్రుడు. అంత గొప్ప పార్టీలో పనిచేస్తున్న మనమందరం కూడా అదృష్టవంతులుగా మనందరం భావించాలి. అందుకని నాకు సీట్ రాలే, నీకు సీట్ రాలే, ఆయన సంగతి చూస్తా, ఈయన అంతు తెలుస్తానే మాటలు పక్కన పెట్టి దయచేసి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక గ్రాడ్యుయేట్ మిత్రుడు, ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రాడ్యుయేట్ మిత్రుడు, సహచర న్యాయవాద మిత్రులు, జర్నలిస్టు మిత్రులు కూడా ఒకరు ఇంకొక 10 మందిని ఎన్లైటన్ చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న వాళ్ళు దూరం అవుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ పోతే కనీసం భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి 4.5 సంవత్సరాల్లో తప్పులు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేస్త్రీలంతా కట్టకట్టుకొని గుంపు మేస్త్రితో కలిసి సరిగా ఈ రాష్ట్రం బాగుండేలా పని చేయాలంటే తాను ప్రేమగా పెంచుకున్నటువంటి ఎడ్లను కూడా రైతు నాగలు కట్టిన తర్వాత ములుగడ్డ వాటికి పొడుస్తాడు. ఎందుకు పొడుస్తాడు? కొన్నిసార్లు రక్తాలు కారుతుంటే కూడా పొడుస్తుంటాడు. పని జరగాలంటే పొడవాల్సిందే. కమ్మరానికి ఇనుప ముక్కిచ్చి దాన్ని కర్రలో గొడ్డలో లేకపోతే ఇంకేదో వస్తువు చేయమంటే కొలిమిలో పెట్టి ఎర్రగైనాక కొట్టాల్సిందే. కొట్టకపోతే అది వంగదు. అట్లే అడుగులు తడబడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏది కరెక్ట్ ఏది చెడు అనేది ఆలోచించకుండా ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఒక ఏడాది మేము కడుపు రాసుకుంటే చాలు 40,000 కోట్లు ఇస్తా అంటాడు. అంటే కాంగ్రెస్ ఒక ఏడాదిలో ఎంత దోచుకుంటుందని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఎంత? రైతు రుణమాఫీ ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి గారంటే ఏముంది, ఒక ఏడాది నేను కడుపు దాచుకుంటే చాలు అంటాడు. అంటే ఒక రేవంత్ రెడ్డి కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మిగులుతాయంటే మరి ఆయన పక్కనున్న 18 మంది కడుపు కడితే ఇంకెంత మిగిలాలి తెలంగాణకి? అందుకని ముల్లిగట్టు మన చేతులు ఉంది. అది ఓటు అనే రూపంలో ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల హక్కులు కాల రాయబడకూడదు అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ప్రశ్నించేటోడు ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు అనేవి ఎక్కడికప్పుడు చట్టసభలలో డిస్కషన్కి వస్తాయి, ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి విఘ్నులైనటువంటి మీరందరూ కూడా దయచేసి అదే దిశగా ఆలోచించుండి నమ్మిన సిద్ధాంతం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తూ ఒక ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పోతున్నటువంటి నాయకుడిని ఎన్నుకుందామా? ఎప్పుడెప్పుడు చట్టసభలకు ఎవరెవరిని బెదిరిద్దామా, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేద్దామా, ఎంత దోచుకుందామా, ఎంత దాచుకుందామా అని ఆలోచించిన వాళ్ళ గురించి ఆలోచిద్దామా? ఒకసారి దయచేసి విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులు, పట్టభద్రులైనటువంటి మిత్రులందరూ కూడా ఆలోచించాలని మీకు అందరూ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా అని చెప్తారు. అసలు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ 3 జిల్లాలు కూడా చాలా గొప్ప జిల్లాలు. వరంగల్ అయితే పోరాటాల జిల్లా అని చెప్తారు, ఖమ్మంలో కత్తులు కోలాటమాడే అని చెప్తారు. ఇంత చైతన్యం ఉన్నటువంటి ఈ జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చూసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అది కనువిప్పు కలిగించేటట్టు ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఒక సరి అయినటువంటి దారిలో నడిపించేటట్టు ఉండాలి తప్ప తానా అంటే తందానా అనేటోళ్ళు అధికార పార్టీకి అడుగులకి మడుగులు వచ్చేటోళ్ళని పంపిస్తే ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దయచేసి అధికార అహంకారంతో విర్రవీగుతున్నటువంటి కాంగ్రెస్ కి ఒక స్పీడ్ బ్రేకర్ వేయడానికే ఈ ఉప ఎన్నికను మీరందరూ కూడా ఒక వేదికగా వాడుకోవాలని చెప్పి పట్టభద్రులైనటువంటి మీకు అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. నాకంటే ముందు వేదిక ముందున్నటువంటి మీరందరికీ కూడా మైక్ ఇస్తే నాకంటే బాగా మాట్లాడగలుగుతారు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు పథకాల గురించి చాలా బాగా చెప్పగలుగుతారు. ఖమ్మం జిల్లాలో కూడా ఈ మధ్యలో చాలా చైతన్యం వచ్చినట్టు వింటా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్వితీయ స్థానం వరకు ఎగబాకిందని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఇంతకుముందు ఖమ్మంలో బీజేపీ ఎక్కడుందని ఎగతాళి చేసిన వాళ్ళకి రేపు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా కనువిప్పు కలిగిస్తాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. అందుకనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయనేటువంటి ఒక మెసేజ్ పోతే భవిష్యత్తులో ఖమ్మం నేను ఒక్కని పోయి 10 సీట్లు తెస్తాను విర్రవీగేటువంటి మంత్రులు ఉన్న ఈ జిల్లాలో వాళ్ళకు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అనేటువంటి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతున్నారో, ధన బలంతో నేను ఏదైనా చేయగలుగుతాను కొందరు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలంటే కామన్ మ్యాన్ కామన్ ఓటర్తో అయితే లేదనుకున్నప్పుడు కళ్ళు తెరవాల్సింది, నడిపించాల్సింది, చరిత్రను తిరగరాయాల్సింది ఎవరంటే చదువుకున్నటువంటి మీలాంటి విజ్ఞులు, మేధావులు తప్ప ఇంకొకరు కాదు. ఒక మేధావి మౌనం దేశానికి నాశనం చేస్తుంది అని చెప్తారు, దేశానికి నష్టం చేస్తుంది అని చెప్తారు. అందుకని మేధావులైనటువంటి మీరందరూ కూడా మాట్లాడాల్సిన చోట మాట్లాడండి. మీ ఫోనే మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం. అడ్వకేట్ మిత్రులకైతే కొలీగ్ అడ్వకేట్ నెంబర్లు అన్నీ ఉంటాయి. ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్ని కన్విన్స్ చేయడం ఈజీ, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని కన్విన్స్ చేయడం ఈజీ, ఒక ఎల్ఐసి ఏజెంట్ ఇంకొక 10 మంది ఏజెంట్లను చేయగలుగుతాడు, ఒక టీచర్ ఇంకొక 10 మందిని చేయగలుగుతాడు. మా జర్నలిస్ట్ మిత్రులు అయితే మొత్తం సమాజాన్ని దిక్సూచిగా నిలగలుగుతారు, దివిటీలాగా వెలుగునివ్వగలుగుతారు. కాబట్టి సమాజానికి ఏది మంచి ఏది చెడు అనే విషయం లోపల మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా తెలంగాణ అనేటువంటి రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దేలాగా ఉండాలని చెప్పి కొద్ది రోజులు మేము జర్నలిస్టులం అనేది మర్చిపోయి అంటే వార్తలు రాయదు, కానీ ఓటేసినప్పుడు మాత్రం జర్నలిజం అనేది ప్రతిపక్షం గొంతుగా ఉండాలి ఎప్పటికి కూడా. ఎందుకంటే పాలకపక్షం జర్నలిజాన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడిందో చూసిరు మీరు.
గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని టీవీలని బ్యాన్ చేసిండు, కొన్ని పేపర్లను బ్యాన్ చేసిండు, జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎంతమందికి వచ్చినాయో నాకు తెలియదు. ఖమ్మంలో, వరంగల్లో రాలే, హైదరాబాద్లో రాలేదు. హైదరాబాద్కి వచ్చి ఒక స్లమ్ తిరిగి కేసీఆర్ చెప్పిండు, ఎందుకంటే మీకు డబుల్ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ ఎక్స్ట్రా కల్పిస్తా, 3 బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు జర్నలిస్టులకి. మరి ఖమ్మంలో ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ పోయినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇందిరా మిల్లు ఇస్తామంటున్నారు. మరి మా జర్నలిస్టులకు ప్లాట్లు వస్తాయా, ఏమొస్తాయనేది చూడాలి. పొద్దున్నేస్తే కష్టపడతారు, తెల్లారేసరికి సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడ్డల్ని మంచి వివరణాత్మకంగా చెప్తారు. కాబట్టి మీ గొంతు ఎప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉండాలని, ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వాలని నేను మా జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పొగటేటోళ్ళు చాలా మంది ఉంటారు అన్నారు. అధికారంలోకి వచ్చినాక జోకెటర్లు, భజన చేసేటోళ్ళు, పొగటేటోళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో సమాజానికి మేలు కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎక్కడికక్కడ నా అడుగులు తడబడుతున్నప్పుడు నన్ను సరైన దారిలో నడపాల్సింది ఎవరంటే మా జర్నలిస్ట్ మిత్రులే. ఇక్కడ తప్పు జరిగిందని చెప్పాల్సింది, సరిదిద్దుకోమని సూచన ఇవ్వాల్సింది కూడా మీరే. అందుకని మీ జిల్లాలో ఉన్న 3 మంత్రులకి దొడ్డట్లు, సన్నపొట్లకు తేడా చెప్పుర్రి, సరి అయినటువంటి రీతిలో అడుగులు పడేలా చూడండి. 2 యూనివర్సిటీలు తీసుకురండి, కొట్లాడే కార్మికుల పక్షాన, సింగరేణి పక్షాన నిలబడమని చెప్పండి, న్యాయం చేయమని చెప్పండి. అంతేకాకుండా నీకెంత, నాకెంత, నువ్వెంత, నేనెంత, నేను 100 కిలోలు ఉన్నా, నువ్వు 200 కిలోలు ఉన్నావని పోటీ పడొద్దని వాళ్ళకి మీరే ఎప్పటికప్పుడు కొంచెం సందేశాత్మకమైనటువంటి వార్తలు చెప్తూ మమ్మల్ని ఈ ఎన్నికలలో ఆశీర్వదించమని మా జర్నలిస్ట్ మిత్రులు, ఒక పూర్వ జర్నలిస్ట్ గా, మీలాంటి ఒక కంట్రిబ్యూటర్ నుంచి ఇందాక ఎదిగి వచ్చినటువంటి ఒక నాయకుడిగా మీకు సవినయంగా నేను అప్పీల్ చేస్తాను. ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు హైదరాబాద్ లో మాకు రెగ్యులర్ గా పరిచయం ఉంటారు, వివిధ టీవీ ఛానళ్లలో. వాళ్ళతో కూడా ఎప్పటికీ నేను ఇదే కొట్లాడుతాను. పెద్ద పోరాటాల జిల్లా అని చెప్తారు, మరి ఖమ్మం ఏం మార్పు వస్తలేదన్నా మీ జిల్లాలో ఎప్పటికి ఇట్లే కనబడతా ఉందని చాలా సందర్భాల్లో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే బాధలు వాళ్ళు చెప్తా ఉంటారు. అందుకని మా గ్రాడ్యుయేట్ పట్టభద్ర మిత్రులతో, మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను చేసే అప్పీల్, ఈ ఎన్నికలలో మీ పాత్ర క్రూషియల్ గా ఉండబోతుందన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఇంత తొందరగా ప్రభుత్వాన్ని విమర్శించాలని నేను కోరుకోలేదు, కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి పని అట్లే కనబడతా ఉన్నాం. కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ఒక లెటర్ ఇచ్చింది. నా దగ్గర ఉంది లెటర్, నా మొబైల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఏమంటాడు, కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించండి, నా దగ్గర మొత్తం సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పి పిసిసి అధ్యక్షుని హోదా లోపల సిబిఐ రమ్మని చెప్తున్నారని రాస్తాడు. ఇలా నేను అడుగుతున్నా, సిబిఐ రావాలంటే ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? పాత ముఖ్యమంత్రి ఒక జీవో ఇచ్చిండు, సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని. ఇంకా ఒక జీవో క్యాన్సిల్ చేయండి. క్యాబినెట్ లో 4-5 క్యాబినెట్ మీటింగ్లు పెట్టినావు కదా, ఇంకా జీవో ఎత్తేయడం నీకు ఎంత, నీకున్న ఇబ్బంది ఏంటి చెప్పు. అంటే నీ ఆలోచన కూడా వాళ్ళ ఆలోచన లాగానే ఉంది తప్ప నీ ఆలోచన లోపల కూడా ఎక్కడ మార్పు లేదు అని కనబడుతుంది. అదేంటి అంటే ఆయన ఏమంటాడు, నేను ఒక రిటైర్డ్ జడ్జి తోటి విచారణ చేపిస్తా అంటున్నాడు. మా మిత్రులకు, జర్నలిస్ట్ మిత్రుల కోసమే చెప్తుంది. జడ్జి రిటైర్డ్ జడ్జి అంతా విచారణ చేసి ఏడాది తర్వాత ఏమి ఇస్తాడు, ఇక ముఖ్యమంత్రి గారు ఇక్కడ అవకతవకలు జరిగినాయి, దీని మీద కేసు నమోదు చేసి విచారణ జరపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి 4 కాయిదాలు తెచ్చిస్తాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని సూటిగా, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష ఎంపీగా ఢిల్లీకి పోయి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఒక లెటర్ ఇచ్చి ఇన్వార్డ్లో ముద్రేసుకొని తెచ్చుకున్నారు. దాంట్లో మీరు రాసిన అక్షరాలే, నా దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు నమోదు చేయండి, నేను వచ్చి సాక్ష్యం చెప్తా అన్నాడు. ఇలా మీరే ముఖ్యమంత్రి, మీరే ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశించేటువంటి అవకాశం ఉన్న కుర్చీలో కూర్చున్నారు. మీ దగ్గర ఏసీబీ ఉంటుంది, మీ దగ్గర సిఐడి ఉంటుంది, వాళ్ళని డైరెక్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళకి ఇస్తే కాళేశ్వరంలో హరీష్ రావు పోతాడా, కేసీఆర్ పోతాడా, కేటీఆర్ పోతాడా, ఎవరు పోతారని లోకమంతా ఎదురు చూస్తుంది కదా. గా పని ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మరి నీకు ఇస్తున్న అడ్వైజర్స్ ఎందుకు అడ్వైజర్ చేయలేకపోతున్నారో చెప్పాలి మీరు. ఇంకో మాట, మొన్నటిదాకా 15 రోజులు ఎలక్షన్లప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని రోజు సినిమా స్టోరీ లాగా క్రైమ్ స్టోరీలు రాసేది. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కి మొట్టమొదటి బాధితుడు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఫోన్ ఇన్నాకనే రేవంత్ రెడ్డి పైసలు పట్టుకొని పోతుందని పోయి పట్టపగలు దొరకబట్టిరు స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్సీ ఇంట్లో. పోనీ అప్పుడు ఎవరున్నారు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు, అప్పుడు నీ ఫోన్ ఇన్నది ఎవరు, వాళ్ళని ఎందుకు నువ్వు చర్య తీసుకోమంటే ఇప్పుడు ఆయననే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక ఆయన తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు, ఒక ఆయన తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిండు, ఇంకొక ఆయన నుంచి మళ్ళీ ఫోన్లు ఇవ్వమని మళ్ళీ బాధ్యత ఇచ్చిండు రేవంత్ రెడ్డి. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఏం లేదు, కాంగ్రెస్ ఈజ్ ఆల్సో డూయింగ్ టెలిఫోన్ ట్యాపింగ్.
అందుకనే దొంగకు తేలుకుంటే ఎట్లా సైలెన్స్ ఉంటున్నారో వీళ్ళు కూడా అట్లే సైలెన్స్ ఉంటున్నారు తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అని వార్తలు రాపించింది. ఎవరు అరెస్ట్ అయ్యారు? అమాయకులైన నలుగురు పోలీసు వాళ్ళని లోపలేసిండు. ఎవరైనా కానిస్టేబుల్ ఏదన్నా పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ ఎస్ఐఓ సిఐ చెప్పకుండా పోయి ఏదైనా పని చేసుకొస్తాడన్న? ఇట్స్ ఆల్ కామన్ సెన్స్, సింపుల్ లాజిక్. ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్ఐబి చీఫ్ అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి మా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించిందంట, దేనికి పంపించిండ్రు అని అడిగింది. అంటే ప్రభుత్వం చెప్పింది పంపించిన అని చెప్పి ఎస్ఐబి చీఫ్ చెప్పింది. ఆయన ఒకటే మాట సమాధానం చెప్పిండండి. పేపర్లో చూసిన, ఏ పేపర్ అయితే ఈ క్రైమ్ స్టోరీని రోజు రాసిందో అదే పేపర్లో ఫస్ట్ పేజీలో చూసిన మాటలు చెప్తున్నాను. ఏం చెప్పిండు ప్రభాకర్ రావు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేయమంటే నువ్వెట్లా పనిచేస్తున్నావో అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను చేసిన అని చెప్పి ప్రభాకర్ రావు క్రిస్టల్ క్లియర్ గా చెప్పిండు. ఇక మరి అప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకొచ్చినందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉన్న కడుపు నొప్పి ఏందని చెప్పాలి రేవంత్ రెడ్డి. ఏమున్నది? ఏం లేదు. నేను ఇందాక చెప్పిన కదా, ఒక నానాడికి ఒక దిక్కు కాంగ్రెస్ నడిస్తే ఇంకొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. అందుకనే గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ ఒక మంచి అవకాశం ఈ ఉప ఎన్నిక రూపంలో వచ్చింది. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలలోనైతే బీఆర్ఎస్ విల్ బికమ్ ఏ బిగ్ జీరో. నాకున్నటువంటి రాజకీయ అవగాహన మేరకు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఖాతా తెరవకుండానే తనను తానే క్లోజ్ చేసుకుంటుంది పార్లమెంట్ ఎన్నికలలో. మిగిలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా రాదు. వాళ్ళు ఏదో మేము మెదక్ గెలుస్తాం అని చెప్తున్నారట బయట. మెదక్ గెలి పోటీ చేసిన నేనే చెప్తున్నా, అక్కడ గెలిచేది నేనే. ఏం అహంకారంతో చెప్తాను, నేను వాస్తవంగా కొట్లాడేసినట్టు ఎవరు చెప్తాను. వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకున్నారు. ఓటుకు 1000 వంచినాం, ఓటుకు 2000 వంచినాం, మేమే గెలుస్తాం, 200 కోట్లు పెట్టినాం, 500 కోట్లు పెట్టినామని చాలా విన్నవింతా ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలని ఓటర్లని పైసలతోటి కొందామనేటువంటి ఆలోచన మంచిది కాదు. అది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ఒక మంచి గుణపాఠాన్ని మిగులుస్తాయి. దే విల్ బికమ్ ఏ బిగ్ జీరో ఆఫ్టర్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్స్. అసెంబ్లీలో ఎట్లయితే ప్రజల వాళ్ళకి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రో, ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీకి మొత్తానికి సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ బాగా తిన్నారు, బాగా దోచుకున్నారు. ఇక దోచుకున్న జరగాలంటే బిడ్డ రోజు ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేయరు బిడ్డ అని అందరినీ కూడా సిఆర్ఎస్ ఇచ్చి పంపిస్తారు. పార్లమెంట్ ఎన్నికల దానికి ఒక వేదికగా మిగులుతుంది. మిగిలింది ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అడుగులు ఎన్ని రకాలుగా తడబడుతున్నాయో చెప్తా ఉన్నాను నేను. కాబట్టి తడబడుతున్నటువంటి ఆ నాగలి, తడబడుతున్నటువంటి ఎద్దులు పక్కకు పోకుండా నాగలి సరిగా నడవాలంటే ఇలా ములిగడ్డ మీ చేతులు ఉంది ఓటు రూపంలో. గ్రాడ్యుయేట్ మిత్రులు ఓటేస్తే రేవంత్ రెడ్డి అనేటువంటి గుంపు మేస్త్రికి అర్థం కావాలి. కింద ఉన్నటువంటి మేస్త్రీలు సరిగా పనిచేస్తలేరని గ్రాడ్యుయేట్లు, టీచర్లు, వకీళ్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు, మా జర్నలిస్ట్ మిత్రులు అనుకుంటున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది అని వెనుకకు తిరిగి చూడడానికి ఆయనకు ఒక మోకా రావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల ఎవరు గెలవాలి? ఎందుకు ఇంత పెద్ద ఉన్నారు? ఏసీఆర్ నిద్ర వస్తుంది అందరు. బీజేపీని గెలిపించాలి, ఆ దిశగా మీ అందరి అడుగులు కూడా పడాలి. అది జరగక పొరపాటులో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఇంకా వాళ్ళు భూమి మీద నడవరాడు, వాళ్ళకి అది కనబడదు. ముంగట స్టీల్ రైలింగ్ కనబడదు, అది కింద దిగుతున్న వాడేది కూడా కనబడకుండా పోతారు, తనుకుంటా పోతుంటారు. అందుకని దయచేసి ప్రజలు ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి మంచి అవకాశాన్ని వాడుకొని ఖమ్మం విలక్షణంగా ఓటర్లు తీర్పిస్తారని ఇప్పుడు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరంతా మా అభ్యర్థి గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి ఆశీర్వదించాలని, ఆశీర్వదిస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలకి, పట్టభద్రులందరికీ, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.